వైఎస్ జగన్ ఫ్యామిలీ దశాబ్దాల నెత్తొటి చరిత్రలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1990 సెప్టెంబర్ నెలలో లింగాల మండలం పార్నపల్లి గ్రామం బాంబుల మోతతో దద్దరిల్లింది. రాజారెడ్డి, వివేకానందరెడ్డిల సమక్షంలో హైదరాబాద్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పక్కా పథకం ప్రకారం అమాయకుల ఇళ్లను డైనమైట్లతో దారుణంగా పేల్చేశారు. ఎన్నికల్లో మెజారిటీ తగ్గిందన్న కక్షతో వందలాది మంది గూండాలను మిలిటరీ దుస్తుల్లో గ్రామంపైకి పంపారు. గోడలకు డ్రిల్లింగ్ చేసి డైనమైట్లు పెట్టి ఇళ్లను నేలమట్టం చేశారు. ఆడవాళ్లను రోడ్డుపైకి లాక్కొచ్చి కొట్టారు. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంటే ఇంట్లో చిక్కుకున్న ఓ ఆవు డైనమైట్ల దెబ్బకు ముక్కలైంది. ఆ ఘోరాన్ని చూసి రగిలిపోయిన ఓ అవ్వ, నా ఆవులాగే మీరు మీ కుటుంబం ముక్కలైపోతారంటూ ఏడుస్తూ శాపం పెట్టింది. ఆ కన్నీటి ఉసురు ఊరికే పోలేదు. తర్వాతి కాలంలో బాంబు దాడిలో రాజారెడ్డి, హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్, గొడ్డలి పోట్లకు వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా ముక్కలైపోయారు. అమాయకుల ఉసురు తగిలితే భగవంతుడే శిక్షిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. కళ్ళెదుటే జరిగిన ఈ సంఘటనలు, ఈ కర్మ సిద్ధాంతమే మహాసాక్ష్యం అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.